కేటీఆర్ భాషలో ఒక అక్షరం ఏమైనా తప్పుండేనా? ఏంటి అసలు ఇష్యూ? ఇప్పుడు చాలా స్పష్టంగా కేటీఆర్ గారు 10,000 కోట్లు లేని భూమిని ఉన్నట్టు చూపించి దొంగ పత్రాలు పెట్టి తాకట్టు పెట్టి 10,000 కోట్లు తీసుకొచ్చారు యూనివర్సిటీ భూముల్ని. దీంట్లో ఒక ఎంపీ, బీజేపీకి సంబంధించిన ఒక ఎంపీ రాయబారం చేసిండు. తప్పకుండా దాని సందర్భం వచ్చినప్పుడు బయట పెడతా అని చెప్పిండు కదా మీ అందరి సాక్షిగా. కేటీఆర్ ఇవాళ మాట్లాడలేదు కదా. అక్కడ అప్పుడు మాట్లాడిన భాషలో ఏమన్నా మీకు ఏమైనా తప్పు అనిపించిందా? నిన్న ఇది బయటపడంగానే ఇగో నేను చెప్పింది ఇది 10,000 కోట్ల లోన్ ఆయనకి ఇప్పించినందుకు 1,650 కోట్లు ఈయనకి ఇచ్చిండు తెలంగాణ పైసలను తీసుకుపోయి ఈ ఎంపీకి అని చెప్పి చెప్పండి. అందులో కేటీఆర్ గారు ఉపయోగించిన భాషలో ఏమైనా ఒక అక్షరం తప్పు కనపడదు ఎవరికైనా? ఏముంది? ఇది ఒక పథకం ప్రకారం బీజేపీ, రేవంత్ రెడ్డి, చంద్రబాబు ముగ్గురు కలిసి ఆడుతున్న నాటకంలో భాగంగా ఇవి పుడుతున్నాయి. బీజేపీ ఎంత తాపత్రయపడ్డా, ఎంత ఎరలేసినా, చంద్రబాబు బీజేపీలో తోలుబొమ్మ రేవంత్ రెడ్డి ఇక్కడ ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని కుప్పిగంతులు వేసినా కేసీఆర్ను ఉంచలేరు. కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక. తెలంగాణ ఆత్మగౌరవం విషయంలో ఎప్పుడు రాజీ పడలే, ఎప్పుడు పడదు. వీళ్ళు చిల్లర విషయాలు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి ప్రజలు. మళ్ళీ మొదలైంది భయం. అక్కడ మోడీ విఫలమవుతున్నాడు, అటు చంద్రబాబు విఫలమవుతున్నాడు, ఇక్కడ ఈ తొలిబొమ్మకి ఏమో నడిపి వస్తలేదు ప్రభుత్వాన్ని. మళ్ళీ కేసీఆర్ పేరు వినబడుతుంది. ఒక్క తెలంగాణలో కాదు, నేను ఇవాళ చెప్పడంలో మీకు చాలా సందర్భాల్లో కూడా చెప్పాను. నేను కేసీఆర్ కేవలం తెలంగాణలోని కాదు, భారతదేశ ప్రభుత్వాన్ని నడపడంలో కూడా కీలకమవుతారు రేపు. ఇది భయం మొదలైంది మోడీ చంద్రబాబు ద్వయానికి. చంద్రబాబు మాట్లాడే మాటల్లో ఏదో యథాలాభంగా మాట్లాడుతున్న మాటలు కాదు. ఆంధ్రప్రదేశ్ మహానాడులో చంద్రబాబు మాట్లాడిన మాటలు, తెలంగాణ తలసరి ఆదాయం పెరిగింది కానీ నేను కారణం అన్న మాటలలో ఉత్తరం మాట్లాడలే. ఎందుకు అంటే ఇవాళ దేశం మొత్తం మళ్ళీ కేసీఆర్ పైన చర్చ జరుగుతుంది. మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పగూలిపోయినాడు, కరోనా వచ్చినాడు కూడా నిటారుగా నిలబడిన ఏకైక ఆర్థిక వ్యవస్థ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. దాన్ని అంత గొప్పగా నిలబెట్టగలిగిన నాయకుడు కేసీఆర్ అనే సంగతి ప్రపంచానికి తెలుసు. ఇవాళ జరుగుతున్న పరిణామాలు మళ్ళీ కేసీఆర్ని గుర్తు చేస్తున్నాయి ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి. రాహుల్ గాంధీ దగ్గర విషయం లేదనే సంగతి మోడీకి ఎప్పుడు అర్థమైంది? మోడీ కాడ విషయం లేదని మొన్న రాహుల్కి అర్థమైందట, కానీ 2 సార్లు కలిసి మాట్లాడినాక అర్థమైందట. కానీ రాహుల్ కాడ విషయం లేదనే సంగతి ఈ ప్రపంచానికి ఇప్పుడు అర్థమైంది, ఈ దేశానికి ఇప్పుడు అర్థమైంది. 2004లో అర్థమైంది, 2009లో అర్థమైంది. పార్టీ అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేసి తోలే బస్సును మధ్యలో వదిలిపెట్టి స్టీరింగ్ వదిలిపెట్టి పోయిన రోజు అర్థమైంది. ఇద్దరి దగ్గర విషయం లేదనే సంగతి ప్రపంచానికి తెలిసిపోతుంది. ఇవాళ మళ్ళీ వస్తే తెలంగాణ కాదు, భారతదేశంలో కేసీఆర్ కనపడుతున్నాడు రేపు తప్పకుండా. మీరు ఏదైతే సంతోషపడ్డారో తాత్కాలికంగా 4 రోజులు కేసీఆర్ మహారాష్ట్ర పోతున్నాడు, ఏమైంది, కేసీఆర్ కర్ణాటక పోతున్నాడు, కేసీఆర్ వస్తాడు తప్పకుండా, గుజరాత్ కూడా వస్తాడనే సంగతి తెలుసు వాళ్ళకి. ఒక కర్ణాటక మహారాష్ట్రలో కాదు, వాటిని దాటుకొని గుజరాత్ కూడా చేరుతాడనే సంగతి తెలుసు. అందుకే ఈ చిల్లర రాతలు, చిల్లర మాటలు. టీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడం కాదు, బీజేపీ వచ్చి ఇక్కడికి వచ్చి కలుపుతానన్నా ఒప్పుకోడు కేసీఆర్. దట్ ఈజ్ కేసీఆర్, దట్ ఈజ్ బీఆర్ఎస్. కులం గురించి వెళ్ళి ఇప్పుడు తెలంగాణలో మాట్లాడతామా? ఈ కులగజ్జి నాయలు వాళ్ళు ఎప్పుడన్నా ఉందా అసలు మనకి తెలంగాణలో?
కులం విషయం, కుల ప్రస్తావన, కులభావనే ఉంటే అవుతారా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, నేను కానీ, ఇంకోరం కానీ మాట్లాడుకున్నాం. ఎన్నడన్నా మనం ఇంతమంది మీడియా మిత్రులు కలిస్తే కూడా ఎప్పుడన్నా మన కులాల గురించి, అసలు మనకి ఇప్పుడు ఎవరి కులం గురించి ఎవరికన్నా తెలుసా అసలు మనకి? కానీ ఆడ ముందే వాసన వస్తుంది, కులం వాసనతోనే మాట్లాడుకుంటారు అక్కడ. కులగజ్జి నాయలు వాళ్ళు అంతో ఇంతో అంటితే వాళ్ళ గురువు వాళ్ళ శిష్యునికి అంటింది కులం పిచ్చి. మాట్లాడాడు కదా మొన్న, బట్టలు ఉతికే సాగులు ఆయన అన్ని చేపలు పట్టుకునే శ్రీవారి అని పిచ్చి మాటలు అంటుకుంటే వాళ్ళ ఇళ్ళల్లో వండిన వాళ్ళకి సంవత్సరాల తరబడి చేయడం చేసిన వాళ్ళకి అంటుకుందేమో కానీ ఆ పిచ్చి మాకేం అంటలే. ఇవన్నీ వాళ్ళకుండే గజ్జులు అవన్నీ కూడా అవి రావు ఇప్పటికి తెలంగాణకు అంటావు. మా స్థాయికి రావు ఆ చర్చలు, ఈ చిల్లర మాటలు, చిల్లర వేషాలు. ఇప్పుడు దొరికిపోయిన దొంగ అంతకుమించి ఏం మాట్లాడతాడు? దొరికిపోయిన దొంగ అంతకుమించి ఇంకేం మాట్లాడగలుగుతాడు? ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడి డైవర్ట్ చేయాలని మీడియా మిత్రులకు కూడా నా విజ్ఞప్తి. మీకు స్పష్టంగా కనబడుతుంది, దొరికిపోయారు 10,000 కోట్లకు ఆయన మధ్యవర్తిత్వం చేసింది వాస్తవం. దాని కింద 1,650 కోట్లు అయినా తెలంగాణ సొమ్మును తీసుకుపోయి కట్టబెడుతుంది వాస్తవం. రెండు రెడ్ హ్యాండెడ్కి దొరికిన విషయాలు. మరి దీంట్లో నుంచి తప్పదారి పట్టడానికి ఏం చేయాలి? దాని కొరకు ఇదో పనికిమాలిన చర్చ, పనికిమాలిన మాటలు. నువ్వు గాడంటే చెప్పు. ఇంకోటి రిత్విక్ నాది ఆదాయం కాదు, మరి అదొకటే మాట అనేస్తే అయిపోద్ది కదా. ఈ చెత్త కావడంతో నువ్వు ఆగినావు. రిత్విక్ నాది కాదు అని అన్నావు, ఓకే, దాన్ని నిలబడతావా? రిత్విక్ నాది కాదు, నాకు సంబంధం లేదనే దాన్ని నిలబడతావా? ఒకవేళ అదే అయితే కేటీఆర్ పొరపడ్డట్టున్నాడు, అది నాది కాదు అన్నట్టు ఒకటే మాట సరిపోద్ది కదా. ఎందుకు ఇంత తిప్పలపడ్డావు? చంద్రబాబు నాయుడు ఆఫీస్ నుంచి, రేవంత్ రెడ్డి ఆఫీస్ నుంచి తెప్పించుకొని రాసిన ఎన్ని కూర్చొని చదవడానికి ఎందుకు అంత తిప్పలపడ్డావు? భుజాలు తడుముకునే ప్రయత్నం. మనం కూడా ఒక ఆయన భుజాలు తడుకున్నాడు చూడు. నేను ఒక మాట అనగానే ఎవరు తడుకుంటాడు భుజాలు? దొంగతనం చేసినా తడుకుంటాడు భుజాలు, దొరికిపోయిన వాడు చదువుకుంటాడు, భుజాలు తడుకుంటాడు దొరికిపోయిన వాడు. ఇవది నువ్వు లేట్ వచ్చినట్టున్నావు. జైపాల్ రెడ్డి గారి గురించి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట. జైపాల్ రెడ్డి జీవితంలో ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే, తెలంగాణ కొరకు పనిచేయలేని చెప్పిన ఇదే రేవంత్ రెడ్డి గారు ఇవాళ పాపం జైపాల్ రెడ్డి గారు లేరు కదా, నేనేం మాట్లాడినా చచ్చిపోతుంది, లేదా ఇవాళ జైపాల్ రెడ్డి గారికి ఏమన్నా ఇంత మంచి పేరు ఉంటే దాన్ని నా ఖాతాలు వేసుకోవచ్చు. నేను అందుకే చెప్పిన, పాపం జైపాల్ రెడ్డి గారు బతుకుంటే ఆత్మహత్య చేసుకునేది పక్కన పెట్టి పాత సామెత. ఇప్పుడు మాటలు ఏంటంటే జైపాల్ రెడ్డి గారు ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు సింపుల్, మనల్ని ఎవరైనా మెచ్చుకోవాలని ఎవరిని కోరుకుంటాం? మనం చదువు చెప్పిన గురువును, మనకంటే పెద్దవాళ్ళని, మన అమ్మ నాయన మనం మెచ్చుకుంటే సంతోషపడతాం. మనకంటే పెద్ద నాయకుడు ఒక ఆయన మనం మెచ్చుకుంటే సంతోషపడతాం. ఒక దొంగోడో, ఒక కూనికోడో, ఒక రేపిస్టో, మావాడే మా ఫ్రెండ్ గారు నీ గురించి చెప్పిండు అనుకో, ఒప్పుకుంటావా? చూసి వాడు నాకు ఎవరికనో. అట్లా జైపాల్ రెడ్డి గారు కూడా పాపం ఇప్పుడు ఈ మాటలు వింటే ఆయన ఆత్మహత్య చేసుకుంటుంది. ఏం చెప్తున్నా నేను, గీంతో నేపో ఊడించుకుండేది అని ఆయనకు అంత చీపో చూసేది. నేను ఆయన పేరు వస్తేనే చిచి అని అనేటోడు. ఇట్లా అది ఈయనకున్న స్థాయి జైపాల్ రెడ్డి గారి దగ్గర.